నడిపించును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సమస్యల నిమిత్తం, మన కుటుంబం నిమిత్తం, మన బంధువుల నిమిత్తం అనేక కారణాలు బట్టి దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు మొరపెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనం చేసే ప్రార్థన వినాలి, మన పరిస్థితులను చక్కబరచాలి, మన శ్రమల నుండి, కొరతల నుండి విడిపించాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ప్రతి దినం మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. సమస్యల కొరకు, రోగముల కొరకు, మా పిల్లల కొరకు